హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వర్ధన్ ఫ్రమ్ వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలాగే సయాటికాకి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో సార్ అడిగి తెలుసుకుందాం. మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి సార్ తో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా బ్యాక్ పెయిన్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటారు? ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? ఒకటండి, పెయిన్ డజంట్ స్టార్ట్ ఇన్ యువర్ బ్యాక్, ఇట్ స్టార్ట్స్ ఇన్ యువర్ హ్యాబిట్స్ అంటారు. నొప్పి వెన్నులో కలిగే నొప్పే కానివ్వండి, మెడలో కలిగే నొప్పే కానివ్వండి, ఈ నొప్పి వెన్నులో స్టార్ట్ కాదు, మొదలవ్వదు. ఇది మీ అలవాట్లతోనే మొదలవుతుంది. ఇక్కడ మీరు పెయిన్కి, వెన్ను నొప్పికి కారణాలు అడిగినప్పుడు మా 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక 4 మాత్రమే మనము రూట్ కాజెస్ అని దాన్ని వెలికి తీసి ఒక యాక్రోనిమ్ క్రియేట్ చేసాం. దాన్ని పెయిన్ అంటారు. కారణమే PAIN. P అంటే పోస్చర్ ఇర్రెగ్యులారిటీ, అంటే మనం కూర్చునే విధానం సరిగ్గా లేకపోయినా, నిలబడే విధానం సరిగ్గా లేకపోయినా, లేదా ప్రయాణించేటప్పుడు మనం కూర్చునే విధానం సరిగ్గా లేకపోయినా, ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకేమవుతుంది అని అంటే మన స్పైన్ మీద ఉన్న మజిల్స్లో ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. దాంతో వెన్నునొప్పి వచ్చేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది ఏ అంటే అగ్ని ఇంబ్యాలెన్స్ అంటాం. అంటే మన జీర్ణశక్తి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, విష వ్యర్థ పదార్థాలు అనేవి పుట్టుకొస్తాయి. దీన్నే ఆయుర్వేదం కాన్సెప్ట్లో ఆమం అంటాం. ఆమ అంటే టాక్సిక్ మెటీరియల్ ఇన్ ద బాడీ. ఇదేం చేస్తుంది, మీ కండరాలలోకి వెళ్తుంది, మీ రక్తంలోకి వెళ్తుంది, మీ లిగమెంట్స్ టెండన్స్లోకి వెళ్తుంది. అది చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాలన్నింటినీ కూడా నార్మల్గా ఉండకుండా అబ్నార్మల్ అయ్యేలా చేస్తుంది. దాంతో పెయిన్, స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. నెంబర్ 3 ఐ అంటే PAINలో ఐ అంటే ఇన్యాక్టివిటీ లేదా ఇంప్రాపర్ మూమెంట్ అని అర్థం. ఇన్యాక్టివిటీ అంటే అసలు కదలకుండా ఉండే ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం. ఇంప్రాపర్ మూమెంట్స్ అని అంటే మనకు బలం సరిపోకున్నా బలమైనటువంటి వస్తువులను ఎత్తడం, లేదా మనమున్న ఆక్యుపేషన్ అంటే వృత్తి విద్యా వ్యాపారాలలో బరువులెత్తే వెరైటీ పోస్చర్స్, పొజిషన్స్ని పాటించడం. ఇలాంటివన్నీ చేస్తే వెనకాలన్న కండరాలన్నీ కూడా తేడా వచ్చేసి దాంతో మనకు స్టిఫ్నెస్, పెయిన్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి 42 రకాల లక్షణాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. 4వది నర్వస్ సిస్టమ్ స్ట్రెస్ అంటాం. అంటే నర్వస్ సిస్టమ్ ఓవర్లోడ్ అనొచ్చు. ఏమవుతుంది, వాతం పెరిగిపోతుంది. వాతం పెరిగితే 42 రకాల వాత లక్షణాలు కనబడతాయి. దాంట్లో నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలే కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ 80 రకాల వాత వ్యాధులు అంటే అశీతి వాత రోగాలు అంటాం. ఆ వాత రోగాలన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 80 రకాల వాత వ్యాధులు అని అన్నప్పుడు మనం ఏవో వేరే వ్యాధులు అనుకుంటూ ఉంటాం. చాలా కామన్గా కనబడే వ్యాధులు ఏంటంటే మెడ నొప్పి, గ్రీవవాతం, నడువు నొప్పి, కటీవాతం, కాలంతా పాకే సయాటికా, గృద్రసీవాతం, మోకాలు నొప్పి, సంధివాతం, భుజం నొప్పి లేదా మెడ నొప్పి, అపబాహుక వాతం. ఇలా అన్నీ వాతం వల్లనే వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ స్ట్రెస్ లేదా నర్వస్ సిస్టమ్ ఓవర్లోడ్ అవుతుంది. ఈ పెయిన్ని తగ్గించుకోవాలి అని అంటే మనము రిలీఫ్ అనే ఫ్రేమ్వర్క్ని పాటించాలి. అదేంటో తర్వాత చెప్తాను. ఎస్ డాక్టర్ గారు, L4, L5 ప్రాబ్లమ్స్ గురించి కూడా వింటుంటాం. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేమో అని చెప్తుంటారు. ఇంత తీవ్రత ఏ స్టేజ్లో ఉంటుందంటారు? ఒకటండి, వాళ్ళంతలో వాళ్ళు చేసుకునే స్టేజ్ అంటే యూజువల్గా సెకండ్ స్టేజ్లో మన దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మీకు నొప్పి కలుగుతుంది, కానీ అది మిమ్మల్ని మీ కదలికలని ఆటంకపరచదు, అడ్డగింపదు. అది ఆ స్టేజ్లో మీకు నొప్పి గోళీ కూడా అవసరం ఉండదు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు, కానీ మధ్యలో నేనున్నానని మీ పెయిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ చాలా తక్కువ మంది. నేను ఒక 100 మంది పేషెంట్స్ని చూస్తే ఒక్కరో ఇద్దరో ఫస్ట్ స్టేజ్లో నా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చాలా సింపుల్ డైట్ చేంజెస్, చాలా సింపుల్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చెప్పేసి చిన్న ఎక్సర్సైజులు చెప్పి పంపిస్తే మళ్ళీ తిరిగి రానోళ్ళు, అంటే డాక్టర్ దగ్గరికి మళ్ళీ బ్యాక్ పెయిన్ అని తిరిగి రానోళ్ళు కూడా చాలా వేలల్లో, లక్షల్లో కూడా ఉన్నారు.
అదే రెండో స్టేజ్లో అనుకోండి, నొప్పి మీకు నడుములో ఉన్న నొప్పి తొంటి దగ్గర దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది, మెడలో వచ్చిన నొప్పి భుజం దాకా ప్రసరం పొందుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో మీకు కంపల్సరీ నొప్పి గోళీలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవసరం ఏర్పడుతుంది కూడా, పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి స్టేజ్లో యూజువల్గా అలా సఫర్ అవుతూ ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్న తగ్గని స్టేజ్ వచ్చినప్పుడు, అంటే ఎర్లీ థర్డ్ స్టేజ్కి లేదా థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే డాక్టర్స్ గుర్తొస్తారు. అప్పుడు సెకండ్ స్టేజ్లో కూడా చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే తెలిసిన మెడికల్ షాప్కి వెళ్ళి మంచి నొప్పి గోళీ వేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ నొప్పి గోళీకి పెయిన్ కిల్లర్స్కి బోలెడన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది ఈవెన్ ఇప్పుడున్న లేటెస్ట్ పెయిన్ కిల్లరు డైరెక్ట్గా పెయిన్ రిసెప్టార్స్, బ్రెయిన్లో ఉన్న పెయిన్ రిసెప్టార్స్ని కూడా బ్లాక్ చేసేంత పెద్ద పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. ఇవి మగతని కలిగిస్తాయి, మజ్జుతనాన్ని కలిగిస్తాయి, నోట్లో పుళ్ళు ఏర్పడతాయి, అసిడిటీని క్రియేట్ చేస్తాయి, ఈవెన్ ఇంటెస్టినల్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోము, ఐబిడి ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్, ఇలాంటి కండిషన్స్కి కూడా కన్వర్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. హార్ట్ అటాక్లు, కొలెస్ట్రాల్ పెరగడము, ఇవన్నీ కూడా పెయిన్ కిల్లర్స్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి పెయిన్ కిల్లర్ వేసుకునే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని నిజంగా అవసరం ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. అలా పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది అని అంటే టెంపరరీ సొల్యూషన్ మాత్రమే ఇస్తుంది. నిజానికి మీకు రూట్ కాజ్ సొల్యూషన్ కావాలి అని అంటే కంపల్సరీ వాతాన్ని తగ్గించుకునే ఉపాయాలు, ఉపచారాలు, ఔషధ ఆహారాలు ఇవన్నీ సరిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. అలా వాతం తగ్గించుకోవాలి అని అంటే కంపల్సరీగా 4-folded ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. బాహ్య చికిత్సలు అంటే బయటికి చేసే మసాజ్ థెరపీస్ ఉంటాయి, ఆభ్యంతర చికిత్సలు అంటే లోపలికి తినే మందులు ఉంటాయి, డైట్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇవన్నీ సరిగ్గా పాటిస్తే డెఫినెట్గా పెయిన్ కిల్లర్లు అవసరం లేకుండా, సర్జరీలు అవసరం లేకుండా, మా దగ్గర ఇప్పటికీ 10 లక్షల మంది వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేశాం. ఇదంతా 26 సంవత్సరాల వర్ధన్ ఆయుర్వేదాలో 96% సక్సెస్ రేట్తో మేము ఇది పూర్తిగా సాధించగలిగాం. డాక్టర్ గారు, అసలు సయాటిక్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు సయాటికా అని దీన్ని అంటారని కూడా చాలా మందికి తెలియదు, ఆ లక్షణాల గురించి ఒకసారి వివరిస్తారు? ఒక్కటండి, అంటే సయాటికా అనేది మనము నడుములో స్టార్ట్ అయిన ఒక నరము, అంటే 3 నరాలుగా స్టార్ట్ అయిన నరము ఫ్యూజ్ అయిపోయి ఒకటిగా మారి మన బొటనవేలు మందం అంతా ఉంటుంది. ఇది తొంటి, తొడల వెనకాల, మోకాల వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతం వెళ్ళే అతి పొడవైనటువంటి నరం, లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటాం దీన్ని. ఈ నరం కనుక నడుములో నొక్కున్నట్లయితే, ఇన్ఫ్లేమ్ అయినట్లయితే లేదా ఇరిటేట్ అయినట్లయితే కాలంతా పాకే సయాటికా అనే లక్షణం కనబడుతుంది. సయాటికా అనేది లక్షణం ఎందుకన్నాను అని అంటే ఇది ఒక మిస్నోమర్, మెడికల్ టర్మినాలజీలో అది ఒక వ్యాధి కాదు, అది స్పైన్లో కంప్రెషన్ జరిగితే వచ్చే ఒక లక్షణం మాత్రమే. కాకపోతే సయాటికా అనేది చాలా పెద్ద వ్యాధి అని పేషెంట్స్ అందరూ అనేసుకుంటూ ఉంటారు. అయితే సయాటికా లక్షణము చాలా తీవ్ర దశను కూడా పొందేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎంత తీవ్రంగా వెళ్తుంది అని అంటే మీ పిక్కలలో గట్టిగా పట్టేస్తుంది. నాక్టర్నల్ లెగ్ మజిల్ క్రాంపింగ్ అంటాము. మార్నింగ్స్ కూడా వచ్చేటువంటి ఈ క్రాంపింగ్ ప్రాణం తీసుకువెళ్ళిపోయింది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అండ్ పాదాలలో 3 వేళ్ళకి, 2 వేళ్ళకి, బొటన వేలు, పక్కన వేలుకి ఒక నరం వస్తాయి, మిగతా 3 వేళ్ళకి ఇంకొక నరం వస్తుంది. అక్కడంతా తిమ్మిర్లు, పోట్లు, మంటలు కలుగుతాయి. స్పర్శ జ్ఞానం లేనట్టుగా కూడా అవుతుంది. సివియర్ ఫామ్లో చెప్పులో ఉన్న, కాళ్ళలో ఉన్న చెప్పు కూడా జారిపోతూ ఉంటుంది. అలాంటి స్టేజ్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసి వాతం అన్నారు. గృద్ర ఇవాస్యాతి పీడయంతి, గృద్ర ఇవాస్యాతి భక్షయంతి, గృద్ర ఇవాస్యాతి గమ్యంతి అంటారు. గృద్ర అంటే శాస్త్రంలో గ్రద్ద అని అర్థం. ఎందుకని ఈ పేరు వచ్చింది గద్ద అని అంటే, మీరు ఎప్పుడైనా గద్దది వాక్ కనుక చూస్తే, నడిచే విధానం చూస్తే ఇలా పట్టి పట్టి నడుస్తూ ఉంటుంది. ఒక కాలు వేసిన తర్వాత ఇంకో కాలు వేస్తూ ఉంటుంది. గృద్రసి వాతం అంటే సయాటికా ఉన్నవాళ్ళు, సివియర్ ఫామ్ ఆఫ్ దిస్ డిసీజ్ వచ్చిన వాళ్ళు గద్ద నడిచినట్టుగా నడుస్తూ ఉంటారు. అంటే మనం అనుకుంటూ ఉంటాం ఆయుర్వేదంలో అసలు దీని గురించి చెప్పబడిందా లేదా, ఇది ఇప్పుడు కదా వచ్చింది, ఇప్పుడు కదా మనం బరువులు ఎత్తేది అని. వెనుకటికి మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు ఇవన్నీ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. రాజులు, సైన్యము వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా స్ట్రెయిన్ అయినప్పుడు ఆ సయాటిక్ నర్వ్ నొక్కుకునేది.
అప్పటి నుంచే అంటే పాతకాలం నుంచే 5,000 సంవత్సరాల నుంచే ఈ వ్యాధి ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకెందుకు ఎక్కువగా వస్తుంది అని అంటే మనం చేసేటువంటి లైఫ్ స్టైలు, మనం కూర్చునేటువంటి విధానము, మనం తీసుకునే పోస్చర్లో అజాగ్రత్తలు ఇవన్నీ సయాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వడానికి కారణమవుతున్నాయి. అలా మన గెయిట్ని అంత తీవ్రంగా మన గృద్ర ఇవాస్యాతి గమ్యంతి లాగా అంటే మన గద్ద నడిచే విధంగా చేసేటువంటి వ్యాధి ఇది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, గృద్ర ఇవాస్యాతి పీడయంతి అన్నాను. గద్ద ఏం చేస్తుంది అని అంటే పైనుంచి ఎక్కడి నుంచో కింద ఉన్న కోడిపిల్లను చూసి అక్కడి నుంచి కింది దాకా వచ్చి ఆ కోడిపిల్లను పట్టుకొని బతికున్న కోడిపిల్లని పొడుచుకొని తినేస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఊహించండి, ఆ బతికున్న కోడిపిల్లకి చనిపోయే ముందు లేదా అది పొడుచుకొని తినే ముందు ఏ విధంగానైతే నొప్పి వస్తుందో అంత తీవ్రమైనటువంటి నొప్పి ఈ గృద్రసీవాతంలో ఉంటుంది. అందుకనే దీన్ని గృద్రసీవాతం అన్నారు. అంతెందుకు, డిసెక్షన్ చేసిన తర్వాత మీరు స్పైన్లో చూస్తే గద్ద ముక్కును పోలినటువంటి 3 నరాలు, సయాటిక్ నర్వ్ గద్ద ముక్కును పోలినటువంటి నరాలు బయటకు వస్తాయి. అందుకే దీన్ని గృద్రసీవాతం అన్నారు. అంత డీప్ నాలెడ్జ్ ఆయుర్వేదంలో 5,000 సంవత్సరాల కిందనే ఉంది. లక్షణాలని బట్టే ఇంత ట్రీట్మెంట్ ఇంత డీటెయిల్డ్గా చెప్పగలిగితే మీరు ఆలోచించండి ట్రీట్మెంట్ ఎంత డీప్గా చెప్పుంటారు ఆయుర్వేదంలో. సో డెఫినెట్గా సయాటికాకి, స్పైనల్ ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదంలో ద బెస్ట్ సొల్యూషన్ ఉంది. కాకపోతే పేషెంట్ని బట్టి, తన సివియారిటీని బట్టి, తన స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేసేటువంటి డాక్టర్ ఎబిలిటీని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఒకసారి మీకు ఏ డాక్టర్ అన్నా స్పైనల్ సర్జరీ అని చెప్తే డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదాకి ఫోన్ చేసి మా దగ్గరికి వచ్చి మా బెస్ట్ ఒపీనియన్ తీసుకొని నిజంగా మీకు సర్జరీ అవసరమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. సో ఆలోచించాల్సిన అవసరం లేదు. స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి. మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాయిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాము. మా గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే vardhanayurveda.com వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. లేదా మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 2,36,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీక్లీ 3 వీడియోలు రిలీజ్ చేస్తాము. స్పైన్, సెక్షువల్ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ, సోరియాసిస్, గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ వీటన్నిటి మీద మేము డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాము. సో ఒకసారి మీరు మా యూట్యూబ్ ఛానల్ని కూడా విజిట్ చేయొచ్చు. డాక్టర్ గారు, అసలు డిస్క్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? ఇప్పుడున్న మనందరికీ అంటే నిజానికి స్టాటిస్టిక్స్ ప్రకారం నేషనల్ యావరేజ్ వచ్చేసి బ్యాక్ పెయిన్ ఎవరికి వస్తుంది, డిస్క్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అని స్టాటిస్టిక్స్ తీస్తే 10 out of 10 people విల్ గెట్ బ్యాక్ పెయిన్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ లైఫ్ టైమ్ అని చెప్తూ ఉంటారు. అంటే 10 మందిలో 10 మందికి బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకుంది ఇంతగానము అని మనం ఆలోచిస్తే కంపల్సరీగా అదంతా మన లైఫ్ స్టైల్కి, మనం తీసుకునే ఆహారానికి, మనం తీసుకునే స్ట్రెస్కి ముడిపడి ఉంటుంది. మనం అందరం అనుకుంటాము ఒట్టి కూర్చునే విధానంతోనే ఇదంతా వస్తుందేమో అని. డైట్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్. మనం డైట్ అని అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం తింటున్నాం, అంతా గజిబిజి తిండి తింటున్నాం. నిజానికి ఫ్యాట్ ఫ్రీ డైటు, జీరో ఫ్యాట్ డైటు అనే ఒక మిత్ బాగా ఉంది. అందరం ఏం చేసాము, నెయ్యి మానేసాము, మంచి నూనెలు కరెక్ట్గా తీసుకోవాల్సిన మంచి నూనెలు మానేసాము, అంతా చెడ్డ నూనెలు, మనం రీఫైన్డ్ ఆయిల్స్ జోలికి వెళ్ళిపోయాం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మన బ్రెయిన్ 60% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్యాట్. నర్వస్ సిస్టమ్ ఎంటైర్లీ ఈజ్ మేడ్ ఆఫ్ ఫ్యాట్. మనం మంచి ఫ్యాట్ ఇవ్వకపోతే మన బ్రెయిన్, నర్వస్ సిస్టము దాని ఎదుగుదల ఎక్కడి నుంచి ఉంటుంది, అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే వాతం పెరుగుతుంది. వాతం పెరిగితే ఇంతకుముందు చెప్పినట్టు 80 రకాల వాత వ్యాధులు వస్తాయి. మరి ఆ డైట్లో ఏం పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మంచి ఆవు నెయ్యిని వాడడం స్టార్ట్ చేయండి. వెనకటికి అమ్మమ్మ తాతయ్యలు పెట్టి మీకు గోరుముద్దలు తినిపించిన ఆ నెయ్యి ఈ స్టేజ్ దాకా మిమ్మల్ని కాపాడగలిగింది. ఈ రోజు నుంచి మీరు నెయ్యి తింటేనే రేపొద్దున మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. లేదంటే మిమ్మల్ని కాపాడడానికి ఏదో స్పెషల్ అవతారం ఎత్తి ఇంకెవరైనా రావాల్సిందే కానీ లేకపోతే ఎవ్వరూ కాపాడలేరు. సో ఫస్ట్ నెయ్యిని స్టార్ట్ చేయండి. నెంబర్ 2,
ఎండలో కూర్చోవడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎండలో కూర్చోకపోతే వైటమిన్ డి తగలకపోతే బోన్ స్ట్రెంగ్త్ రాకపోతే వాతం మళ్ళీ పెరిగిపోతుంది. సరే, ఏ టైంలో ఎంతసేపు కూర్చోవాలంటారు ఎండలో? ఒకటండి, అంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైమింగ్స్ టు సిట్ ఇన్ ద సన్లైట్. యూజువల్గా 8:30 లోపు, ఎండాకాలం అయితే 8 o'clock లోపే మనం ఎండలో కూర్చోవాలి. నీరెండ అంటాం కదా, అలాంటి ఎండలో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలనే స్పెసిఫిసిటీకి మాట్లాడినప్పుడు 20 minutes to 40 minutes కూర్చోవాలండి. అండ్ వీలైతే చాలా పల్చటి డ్రెస్ వేసుకోండి, లేదు ఓపిక ఉంటే తీసేయగలిగితే మొత్తం డ్రెస్ తీసి ఓ షార్ట్ లంగోటా కట్టుకొని కూర్చున్నా పర్వాలేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 5:30 to 6:30 ఏదైతే ఈవినింగ్ టైం డస్క్ అంటామో ఆ డస్క్లో వచ్చేటువంటి ఎండ కూడా మంచిదే. కాకపోతే ఇప్పుడు మనం మళ్ళీ స్టాటిస్టిక్స్ మాట్లాడుకుంటే యావరేజ్గా ఒక 60 అవుట్ ఆఫ్ 100 60 దాకా మనకి కాల్షియం వైటమిన్ డి ఉండాలి. మన ఇండియన్ యావరేజ్ వచ్చేసి 15 to 20 ఉంటుంది. సో 20 దాటితే స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం అనమాట. కానీ నన్ను అడిగితే 60-65 ఉంటేనే రేపొద్దున మీరు చాలా స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయి, వాతం కూడా తగ్గుతుంది. కాలర్ లైన్లో ఉన్నారు సార్ ఫ్రమ్ అద్దంకి. ఎస్ రాధాకృష్ణ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, ఇలా ఊపిరి కుట్టలేదు అంటున్నారు, వెనక బ్యాక్ వచ్చిందండి. హలో సార్ చెప్పండి. ఊపిరి కుట్టు ఇలా అంటున్నారు సార్, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెనక్కి వచ్చింది. ఏమొచ్చింది? నిప్పి మెడలోనా నడుములోనా? నడుము కాడండి. మరి లోకల్ డాక్టర్కి చూపించుకున్నారా? ఎలా నిన్నటానండి వచ్చింది. ఒకసారి లోకల్ డాక్టర్కి చూపించుకోండి. ఇంకా తీవ్రంగా ఉంటే ఒక 15 రోజులకి నెల రోజులకి కూడా తగ్గకపోతే అప్పుడు స్క్రోల్ అయ్యే నెంబర్ మాకు కాల్ చేయండి. ఒకసారి వీలైతే మా దగ్గరికి రండి, మా డాక్టర్లు చూసేసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరున్న స్టేజ్ని బట్టి మనము ట్రీట్మెంట్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. భువనేశ్వరి గారు, ప్రాబ్లం ఏంటో సార్కి చెప్పండి. నమస్తే సార్. అమ్మా నమస్కారం తల్లి. మీరు ఇప్పుడు లైవ్ లో చెప్తున్నవన్నీ నాకు ఉన్నాయి సార్. ఓకే, ఏజ్ ఎంత తల్లి? నా ఏజ్ 42 అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం నుంచి అండి. అమలాపురం, ఓకే. మా విజయవాడలో కూడా మాకు బ్రాంచ్ ఉందమ్మా. నేను 3వ వారము యూజువల్గా విజయవాడ వస్తాను. నన్ను కలవాలనుకుంటే మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 0404971819 అనే నెంబరు, లేదా అక్కడ డాక్టర్స్ ఉన్నారు. మీరు ఒకసారి వస్తే మీ వ్యాధిని బట్టి, మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి అప్పుడు మనం ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుందమ్మా. ట్రీట్మెంట్లో కూడా మందులతో అయిపోయేది కొంతమందికి అయితే, కొంతమందికి డైట్ లైఫ్ స్టైల్తో కూడా అయిపోతుంది. కొంతమందికి ఏమో మసాజ్డ్ బేస్ థెరపీస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతి ద్వారా ఇప్పటికీ 1 million బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగామమ్మా. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరో కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ నిజామాబాద్. లక్ష్మణ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ వర్ధన్ గారికి. మేడం, నాకు బ్యాక్ పెయిన్ అండి. సార్ ఎప్పటి నుంచి? ఒక 8 months అవుతుందండి. ఓకే, మరి చూపించుకున్నారా? లోకల్ డాక్టర్కి ఏమైనా చూపించుకున్నారా? లోకల్ హైదరాబాద్లో కూడా చూపించుకున్నామండి, అయినా ఏం తక్కువ లేదు. మీరేం చేస్తుంటారు? అగ్రికల్చర్, వ్యవసాయం. బరువు పనులు చేస్తున్నారా? అవునండి. మరి ఏమైనా ఎక్సర్సైజులు చెప్పారా డాక్టర్లు? చెప్పారు కానీ ఏం తక్కువ ఉండలేదు అసలు. బ్యాక్ పెయిన్ అంటే ఇట్లా మిర్చిలోకి వెళ్ళి ఇట్లా కాలు లాస్ట్ కిందికి కాలు దాకా వస్తుందండి, అసలు తగ్గుంటలేదు. ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్ నిజంగా తగ్గాలి అని అంటే మూల కారణాన్ని వెతకాలండి. ఆ మూల కారణం కండరాలలో ఉందా, నరాలలో ఉందా, డిస్కులలో ఉందా, జాయింట్లలో ఉందా, లేకపోతే నర్వస్ సిస్టంలోనే ఉందా అనేది ఫస్ట్ కనుక్కోవాలి. దానికి తగ్గట్టుగా వాతాన్ని కూడా మనం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు మూల కారణం వెళ్ళిపోతుంది. అది నిజంగా మీ బ్యాక్ పెయిన్ తగ్గాలి అని అంటే మేము ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసాం, దాన్ని రిలీఫ్ ఫ్రేమ్వర్క్ అంటారు. నెంబర్ 1 R అంటే రిస్టోర్ అగ్ని, అంటే మీ జీర్ణ వ్యవస్థని చక్కబరుచుకోవాలి. ఈ అంటే మీ ఎనర్జీని రిస్టోర్ చేసుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ని స్మార్ట్గా చేయాలి. ఎల్ అంటే లైఫ్ స్టైల్ డిసిప్లిన్ పాటించాలి, అంటే దినచర్య అని చెప్తాం ఆయుర్వేదంలో. పొద్దున్న లేచిన తర్వాత ఏమేం చేయాలి, ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి,
ఎప్పుడు మేలుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏమేం చేయాలి అనేది లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అంటాం. ఐ అంటే ఇంప్రాపర్ పోస్చర్ని తీసేయాలి, అంటే పోస్చర్ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ అంటే ఈజ్ స్ట్రెస్ అంటాం, అంటే మీ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఎఫ్ అంటే ఫుడ్ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మూల కారణం నుంచి తీసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు నొప్పి నుంచి రిలీఫ్కి మార్గం సుగమం అవుతుంది. ఇదంతా చేయాలంటే ఫస్ట్ మీరు మారాలి. మీరు మారాలంటే మీకు ప్రాబ్లం ఎక్కడుంది అనేది తెలియాలి. అది తెలియాలంటే ఒకసారి మా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు, క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి డాక్టర్ గారు? ఒకటండి, అంటే బ్యాక్ పెయిన్లో టైం సెన్స్ని బట్టి, టైం పీరియడ్ మనకు వచ్చిన టైంని బట్టి బ్యాక్ పెయిన్ క్లాసిఫికేషన్ అంటూ జరిగింది. అలా అంటే చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. టైం సెన్స్ని బట్టి క్లాసిఫికేషన్ చేసినప్పుడు అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అని 4 రకాలు. అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక నెల నుంచి మనల్ని బ్యాక్ పెయిన్ సతాయిస్తుంది. మనకు ఒక నెల అయింది బ్యాక్ పెయిన్ వచ్చి, దానంతలో అదే తగ్గిపోయేటువంటి బ్యాక్ పెయిన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటే ఒక నెల నుంచి 3 నెలల దాకా మనల్ని బాగా బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ని సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటారు. క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే 3 నెలలు దాటుకొని 6 నెలల పర్యంతం దాకా మనల్ని బాధ పెట్టేటువంటిది క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్లో ఓన్లీ నడుములో మాత్రమే, అంటే స్పైన్లో మాత్రమే చేంజెస్ కనబడతాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్లో బియాండ్ ద స్పైన్ లక్షణాలు కనబడతాయి. అంటే సివియర్ మైగ్రేన్ రావచ్చు, వర్టిగో లాంటి కండిషన్, అంటే తల తిరిగిపోయేటువంటి కండిషన్ రావచ్చు, భుజాల నొప్పి రావచ్చు, చెయ్యంతా రేడియేట్ అయ్యే సర్వైకల్ రాడిక్యులోపతి రావచ్చు, నడుములో వచ్చే నడుము నొప్పితో పాటుగా సయాటికా లాంటి లక్షణాలు రావచ్చు, లేదా కడుపులో నొప్పి రావచ్చు, జీర్ణ వ్యవస్థలో తేడాలు రావచ్చు. ఇలా ఒకటి కాదు, క్రానిక్ బ్యాక్ పెయిన్ బియాండ్ ద స్పైన్ సిమ్టమ్స్ అన్నీ కనబడతాయి. క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటే 6 నెలలు దాటి చాలా కాలం నుంచి మనల్ని బాధ పెట్టేదాన్ని క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే అర్థం ఏంటంటే వ్యాధుల యొక్క కలయిక ఆర్ వ్యాధుల యొక్క సమూహం. అంటే బ్యాక్ పెయిన్లో బ్యాక్ పెయిన్ ఒకటే కాదండి, రేపు పొద్దున మోకాలు నొప్పి రావచ్చు, రేపు పొద్దున ఇంకేదో నొప్పి రావచ్చు, క్రానిక్గా అయిపోవచ్చు. అంటే డిఫరెంట్ సపరేట్గా తీసుకుంటే హెడ్ఏక్ ఒక వ్యాధి, అది ఒక లక్షణంగా కూడా బ్యాక్ పెయిన్లో కనబడవచ్చు. మైగ్రేన్ ఒక సపరేట్ వ్యాధి, అది కూడా దీంట్లో కాంబినేషన్లో కనబడవచ్చు. కాన్స్టిపేషన్ ఒక లక్షణం, అది పూర్తిగా వ్యాధిగా కూడా రూపాంతరం చెందవచ్చు. కాబట్టి క్రానిక్ బ్యాక్ పెయిన్ సిండ్రోమ్ దాకా వెళ్ళే అగత్యం తెచ్చుకోకుండా సింపుల్ బ్యాక్ పెయినే ఉంది అన్నప్పుడు లక్షణాలని నార్మలైజ్ చేసుకోవడానికి ఆయుర్వేదానికి రండి. లేదా మీకు అసలు లక్షణాలే లేవు, హెల్దీగా మారడానికి ఆయుర్వేద హెల్ప్ తీసుకొని ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకొని పూర్తి హెల్త్ని కాపాడుకోండి. లేదా సర్జరీ ఎవరన్నా చెప్తే సర్జరీని అవాయిడ్ చేయడానికి డెఫినెట్గా ఆయుర్వేదం హెల్ప్ తీసుకొని సర్జరీ లేని జీవితాన్ని, పెయిన్ రిలీఫ్, పెయిన్ ఫ్రీ జీవితాన్ని గడపడానికి డెఫినెట్గా ఆయుర్వేదానికి రండి. వర్ధన్ ఆయుర్వేద ఆల్వేస్ ఓపెన్ టు యూ ఆల్. ఎస్ సార్, స్పాండిలోలిసిస్ గురించి వివరిస్తారా? స్పైనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దేర్ ఆర్ అబౌట్ 48 డిఫరెంట్ కండిషన్స్ అండి. స్పాండిలైటిస్, స్పాండిలోలైసిస్, స్పాండైలోసిస్, స్పాండైలోలిస్థసిస్, స్పైనల్ ట్యూమర్స్, స్పైనల్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్, స్పైనల్, ఇలా బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో స్పాండైలోలిస్థసిస్ అంటే వెన్నుముకలు ఒకదాని మీద ఒకటి ఉండాల్సిన వెన్నుముకలు లిటరల్గా లిస్థసిస్ అంటే పక్కకు జరగడం. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే ఎప్పుడన్నా కింద పడ్డప్పుడు తమాషాగా జరిగే కొన్ని విషయాలు కూడా మన వాళ్ళు చేసేది కూడా, మనం కూర్చోబోతున్నప్పుడు ఎవరో ఫ్రెండో ఎవరో తమాషాకి మన చైర్ పక్కన లాగేస్తారు. దాంతో ఏమవుతుందంటే మనం దడేళ్ళ కింద పడిపోతాం. అప్పుడు మన స్పైన్లో ఉన్న వెన్నుముక పక్కకు జరుగుతుంది. దీన్ని స్కేట్ బోర్డ్ ఇంజురీ అని కూడా అంటారు. సో అలాంటి ఇంజురీస్ జరిగినప్పుడు లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఈ వెన్నుముక లిటరల్గా పక్కకు జరుగుతుంది. అది ఎంత పర్సంటేజ్ జరిగింది అనే దాన్ని బట్టి 4 స్టేజీలుగా డివైడ్ అవుతుంది. 25% కన్నా తక్కువ జరిగితే దాన్ని గ్రేడ్ 1 స్పాండైలోలిస్థసిస్ అంటారు. రెండవ స్టేజ్లో 25% నుంచి 50% దాకా జరిగితే గ్రేడ్ 2 అంటారు.
50% నుంచి 75%కి జరిగితే గ్రేడ్ 3 అంటారు. 75 నుంచి 100% జరిగితే అప్పుడు గ్రేడ్ 4 అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ 4th స్టేజ్లో కూడా ఆయుర్వేదం ద్వారా ఈ స్పాండైలోలిస్థెసిస్కి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.